హాయ్ అండి, వెల్కమ్ టు లేజీ అమ్మాయి కిచెన్. ఈరోజు కందిపొడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. ఈవెన్ లేజీ పీపుల్ కూడా హ్యాపీగా చేసుకొని ఇది మనం ఈజీగా 3 months అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. రీసెంట్ డేస్లో అందరం లేజీ అయిపోయి మ్యాక్సిమం అన్నీ బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం అనేది ఒక హ్యాబిట్ అయిపోయింది. సో ఇఫ్ టైం ఉన్నా కూడా మనం ఆ టైంని వేరే వర్క్స్కి యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఇలాంటివి మనం చేసుకోవడం మానేసాము. అలానే చాలా ఈజీగా చేసుకునే కందిపొడి మనం ఇంక నుంచి ఇంట్లోనే చేసుకుందాము. సో దీనికోసం ముందుగా బాండి పెట్టుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టేసి హ్యాపీగా వేయించేసుకోండి. తర్వాత 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకొని సేమ్ అలానే వేయించేసుకోండి. ఇది డ్రై రోస్ట్ అండి. ఆయిల్ అయితే ఎలాంటి ఆయిల్ అవసరం లేదు. పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకోండి. అండ్ 1/2 గ్లాస్ పెసరపప్పు, ఇవి కూడా వేయించేసుకోండి. పెసరపప్పు చాలా ఈజీగా ఫాస్ట్గా వేగిపోతుంది. ఇది కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. 15 to 18 అయితే నాకు ఇక్కడ సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఎండుమిర్చి వేసుకుని మరియు 2 spoons జీలకర్ర వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే, తక్కువ అయితే 1 spoon జీలకర్ర వేసుకుని వేయించుకోండి. సో మనకి ఎండుమిర్చి జీలకర్ర కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ముందు మిక్సీ జార్లో వేసి ఇది మీరు గ్రైండ్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించేసుకున్న కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఈ 3 ఇందులో వేసేసేయండి మిక్సీ జార్లో. తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు కొంచెం ఇంగువ, మీకు కావాలి అంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన కందిపొడి రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.